శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా కార్తీక మార్గశీర్ష మాసములు అంటే నవంబర్ నెల 21వ తేదీ వరకు కార్తీక మాసము, 21 నుంచి మార్గశీర్ష మాసము. కన్యారాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ మాసము నవంబర్ నెల, ఇప్పుడు విశ్లేషణగా చెప్పుకునే ప్రయత్నము చేద్దాము. కన్యారాశి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిస్తే కన్యారాశి. కన్యారాశి వారికి బృహస్పతి యొక్క సంచారం ఏకాదశంలో ప్రస్తుతం ఉన్నాడు. ఏకాదశంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహము కన్యారాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితములను ఈ నవంబరు నెలలో ఇవ్వవచ్చు. 7వ స్థానంలో శనైశ్చరుడు కొంత పర్వాలేదన్నట్టుగా విదేశీయానములు కానీ విదేశీ సంబంధమైనటువంటి పనులన్నీ చేసుకోవటానికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. రాహువు 6వ స్థానంలో శుభమైన ఫలితములను ఇస్తున్నాడు. కేతువు 12వ స్థానంలో కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులను కల్పిస్తూ ఉన్నాడు. కాబట్టి గురు శుక్ర రాహువులు కొంత శుభమైన ఫలితాలను ఇస్తూ ఉన్నారు. రవికుజులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. ఈ మాసమంతా కూడా కన్యారాశి వారికి కొంత పర్వాలేదన్నట్టుగానే ఉంది. దాదాపుగా గ్రహయోగం అనేటువంటిది 80% అనుకూలంగా ఉంది. ఒక 20% కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా చేపట్టిన ప్రతి పనిలో విజయము మీది అవుతుంది. వ్యాపార పరంగా ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. అన్ని రంగాల్లో సంతృప్తినిచ్చేటువంటి ఫలితములు కూడా అందుకుంటారు. ఒక శుభవార్త మానసిక ప్రశాంతతను కలిగింపచేస్తుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. స్త్రీలకు నవవస్త్ర ఆభరణ ప్రాప్తి, నూతన పదవీ ప్రాప్తి, రాజకీయ నాయకులకు కూడా ఈ మాసం కలగవచ్చు. వ్యాపారంలో ఆర్థిక పరంగా చాలా వరకు వృద్ధిని కూడా ఈ నెలలో సాధిస్తారు. దాదాపుగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి కన్యారాశి వారికి స్త్రీ పురుషుల భేదం కూడా లేరు. అన్ని రంగాల్లో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా సంతృప్తినిచ్చేటువంటి ఫలితాలైతే ఉంటాయి. కుటుంబ వాతావరణం దాదాపుగా అనుకూలంగానే ఉంటుంది. ఎంత కష్టించినా ఫలితం అనేటువంటిది రాదు అనే ఆలోచన నుంచి మీరు బయటపడండి. ఒకటేమిటి అంటే నవంబర్ నెల 2, 3 వారాల్లో వివాదాలు ఏవైనా కనుక మీ దగ్గరలో ఉంటే ఆ వివాదాస్పదమైన అంశములకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. నవంబర్ నెల మొదటి వారంలో వచ్చేటువంటి ఒక సమాచారం కొంత గందరగోళాన్ని కలిగింపచేయవచ్చు. ఆర్థిక విషయముల యందు కొంత నిరుత్సాహము, రుణదాతల నుంచి ఒత్తిడులు, వ్యాపార పరంగా కొంత నిరాశాజనకంగా కూడా ఉండవచ్చు. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు చాలా వరకు కూడా అనుకూలిస్తాయి. స్వల్ప ధనలాభం అనేటువంటిది కూడా కలుగుతుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వారు విద్యార్థులు కష్టే ఫలి అనేటువంటి సూత్రమును మరిచిపోకుండా నిరంతరం కష్టపడటం అనేటువంటిది కూడా నేర్చుకోవడం చాలా వరకు కూడా మంచిది. ఇక ఉద్యోగపరంగా నిరుద్యోగులకు కూడా దాదాపుగా శుభ ఫలితాలే ఉంటాయి. దైవబలం అనేటువంటిది మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారముల యందు మాసాంతంలో కూడా పురోగతి అనేటువంటిది కూడా కనిపిస్తుంది. క్రయ విక్రయాలకు సైతం కొంత దూరంగా ఉండటం కాకుండా జాగ్రత్తగా చేసుకోవడం వల్ల కూడా అనువైన ఫలితమును కూడా మీరు పొందుతారు. కన్యారాశి వారికి ఈ మాసమంతా కూడా మహాగణపతి అష్టోత్తర శతనామార్చన
ప్రతిరోజు పసుపు కొమ్ములతో కానీ కుంకుమతో కానీ చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. అలాగే శుక్రవారం నాడు, అలాగే సోమవారం నాడు ఈశ్వరారాధన, అమ్మవారి యొక్క విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటము, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాదులు చేయటం వల్ల కూడా మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో అందుకుంటారు. వ్యక్తిగత జాతకం కోసం ఎవరైనా నన్ను సంప్రదించినట్లయితే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి వ్యక్తిగత జాతక వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు ఒక మార్గదర్శనం అనేటువంటిది జాతకం ద్వారా చేయడం జరుగుతుంది. తద్వారా మీరు పరీక్షల్లో కానీ పిల్లలు కానీ అందరూ కూడా ఉత్తీర్ణులవుతారు. దశ అంతర్దశల విశ్లేషణను బట్టి ఇంకా ముందుకు వెళ్ళవచ్చు. కాబట్టి ఎవరైనా అపాయింట్మెంట్ కావాలనుకున్నటువంటి వ్యక్తులు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేస్తే తప్పకుండా నేను మాట్లాడతాను. వచ్చే మాసం మరలా కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.